సాధారణంగా మెన్స్ట్రువల్ సైకిల్ అనేది 28 డేస్ నుంచి 30 డేస్ వరకు ఉంటుంది. రెగ్యులర్ పీరియడ్స్ అంటే కొంతమందికి కొంచెం 2-3 డేస్ అటు ఇటుగా ఉంటుంది. ఇదంతా నార్మల్ కిందగానే వస్తుంది. బట్ ఈ మెన్స్ట్రువల్ సైకిల్లో బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయి, మెంటల్గా కూడా కొంచెం చేంజెస్ వస్తాయి. సో ఇవన్నీ ఎందుకు వస్తాయి, అప్పుడు మనం ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవాలా, దీని గురించి తెలుసుకుందాం. నేను డాక్టర్ విష్ణుప్రియ, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. సో ఈ పీరియడ్స్ టైంలో అంటే మెన్సెస్ అయ్యే టైంలో 1 to 5 డేస్ వరకు బ్లీడింగ్ అవుతుంది స్టార్ట్ అయిన తర్వాత. ఆ టైంలో చాలా మందికి డిస్మెనోరియా అంటే కడుపు నొప్పి కానీ నడుము నొప్పి కానీ ఉంటుంది, కాళ్ళు లాగడం, అలాగే వీక్నెస్ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ న్యాచురలే, సాధారణమే. కానీ కొంతమందిలో చాలా ఎక్కువ పెయిన్ ఉంటుంది. డిస్మెనోరియా అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు వాళ్ళు డాక్టర్ని కంపల్సరీగా కన్సల్ట్ చేయాలి. ఎందుకంటే కొన్ని కారణాలు కూడా ఉంటాయి ఎక్కువ పెయిన్ రావడానికి. ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ, ఎండోమెట్రియోసిస్ అని కానీ, సో ఇలాంటి కారణాలు ఉన్నప్పుడు ఎక్కువ పెయిన్ రావచ్చు. సో ఒకసారి కన్సల్ట్ చేయాలి. సో పీరియడ్స్ తర్వాత ఇమ్మీడియట్గా ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది కొంచెం పెరుగుతూ వస్తుంది. సో దానివల్ల బాగా హెల్తీగా అనిపిస్తుంది. ఆ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది యాక్టివ్ హార్మోన్ అనమాట. స్కిన్ కానీ హెల్తీగా ఉంటుంది, అలాగే హెల్త్ కూడా చాలా బాగా అనిపిస్తుంది, యాక్టివ్గా ఉంటారు. తర్వాత మిడిల్ ఆఫ్ ద సైకిల్లో ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది, ఎగ్ రిలీజ్ అనేది జరుగుతుంది. సో అక్కడ కొంచెం ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది స్టార్ట్ అవుతుంది రిలీజ్ అవ్వడం. సో ఆ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల కొన్ని డిఫరెంట్ చేంజెస్ ఉంటాయి బాడీలో. కొద్దిగా బాడీ టెంపరేచర్ పెరగడము, మైండ్లో కూడా కొంచెం ఇరిటేషన్ రావడము, కొద్దిగా పింపుల్స్ రావడము, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇదో ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అని కూడా అంటారు దీన్ని. సో మెన్సెస్ అయ్యేకి ముందర ఒక 1 week 10 days నుంచి ఈ ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అనేది స్టార్ట్ అవుతుంది. బ్రెస్ట్ పెయిన్ రావడము, కొంతమందికి హెడేక్ రావడము, వీక్గా అనిపించడము, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ అంతే. ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేవి సైకిల్లో మారుతూ ఉంటాయి కాబట్టి ఆ చేంజెస్ అనేవి ఉంటాయి. సో వీటికి ఏమీ వరీ కావాల్సిన అవసరం లేదు. ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేశారంటే దేనివల్ల వస్తుంది అని చెక్ చేసి, సో దానికి సపోర్టింగ్గా ఏదైనా ట్రీట్మెంట్ అవసరమైతే ఇస్తాం. కొన్ని విటమిన్ టాబ్లెట్స్ కానీ, ఏదైనా హార్మోన్ టాబ్లెట్స్ కానీ అవసరమైతే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో కంపల్సరీగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి తగిన సలహా తీసుకోవాలి. సో ఈ విషయంలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయనిపిస్తే కామెంట్ చేయండి, డిఎం చేస్తే ఐ విల్ క్లారిఫై దట్.